ప్రియమైన దేవుని వారలారా, అందరికీ మరొకసారి ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి, దైవ గ్రంథంలో నుంచి మరొక ఆత్మ సంబంధమైన సందేశముతో మన జీవితాలను వాక్యములో మనం పరీక్షించుకొని మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం వాక్యము దగ్గరికి వెళితే, వాక్యము ఒక చక్కటి అద్దము వలె మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితులు కలిగి మనం జీవిస్తున్నామో వాక్యం మనకి ఎల్లప్పుడూ కూడా తేటగా మన యొక్క స్థితిని చూపిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, వాక్యం అనేది అద్దము. ఆ అద్దములో మన ముఖాన్ని చూపించుకుంటే, ఒక అద్దములో మన ముఖమును చూసినప్పుడు మనలో ఎలాంటి లోపాలు ఉన్నాయో, ఎలాంటి మచ్చలు ఉన్నాయో, ఎలాంటి డాగులు ఉన్నాయో వాటన్నిటిని కూడా చూపించేదే అద్దమైతే, అలాంటి అద్దముతో దేవుని యొక్క వాక్యము పోల్చబడింది ప్రియులారా. కాబట్టి అలాంటి వాక్యమును మనం వింటూ ఆలకిస్తూ జాగ్రత్తగా మనము ఈ సమయాన్ని మనం చక్కగా ఉపయోగించుకుందాం ప్రియులారా. యేసుక్రీస్తు యొక్క ప్రసంగాలు మనం చూస్తున్నప్పుడు అనేకమైన సందర్భాలలో మీరు వ్యభిచారం చేయొద్దని ప్రజలను గద్దించాడు, దొంగతనం చేయొద్దని ప్రజలను గద్దించాడు, మోహపు చూపు కూడా వద్దని ప్రజలను గద్దించాడు, హెచ్చరించాడు. అలాగే రకరకాల కోపమే కానీ, దోషనే కానీ, తల్లిదండ్రులను గౌరవించలేని, తల్లిదండ్రులను సన్మానించలేని ప్రతి ఒక్క పాపమును బట్టి ఆయన ప్రజలందరినీ కూడా హెచ్చరించినట్లుగా, గద్దించినట్లుగా, వారి మీద కోపగించుకున్నట్లుగా, వారిని సరిచేసినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. కానీ ఒక విషయంలో మాత్రము ఆయన చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాడు, తీవ్రమైన పాపముగా దాన్ని పరిగణించాడు, ఎంతో భయంకరమైన దోషముగా దాన్ని పరిగణించి అయ్యో అనే పదాన్ని అక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకంటే బైబిల్ మనం చదువుతున్నప్పుడు మీరు వ్యభిచారం చేయకండి, నరహత్య చేయకండి, దొంగలించకండి, ఇలా శత్రువులను కూడా ప్రేమించడని రకరకాల విషయంలో అనేకులను గద్దించిన ప్రభువు ఒక్క వేషధారణ విషయంలో మాత్రము దాని యొక్క తీవ్రత తెలియడానికి అయ్యో అనే పదాన్ని ఆయన ప్రస్తావన చేసినట్టు మనం చూస్తాం పిల్లలు. ఎందుకంటే ఏదైనా మన కళ్ళ ముందు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, వెంటనే మనంతటా కాదు కానీ అనుకోకుండానే అయ్యో అనే వెంటనే మనలో చలనం వచ్చేస్తుంది అనమాట. అయ్యో అయ్యో అని వెంటనే మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం. కానీ ప్రజలలో ఉన్న వేషధారణ ఏదైతే ఉన్నదో ఆ వేషధారణ గురించి యేసుక్రీస్తు వారు ఎంతగానో ఆందోళన వ్యక్తం చేశాడు ప్రియులారా. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తలో 23వ అధ్యాయము, మత్తయి సువార్తలోని 23వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూద్దాము. మత్తయి సువార్తలోని 23వ అధ్యాయంలో మనం 15వ వచనం నుండి ఆ అధ్యాయం అంతా కూడా వేషధారులైన పరిసయ్యుల గురించి, వేషధారులైన శాస్త్రుల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎవరంటే ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్నారు, అనేకమైన విషయాల్లో అనేకులకు బోధించే స్థితిలో ఉన్నారు, అనేకమైన జ్ఞానమును ఎరిగిన వారుగా ఉన్నారు. కానీ ఆ జ్ఞానాన్ని పాటించే విషయంలో మాత్రము ఏమాత్రము కూడా ముందుకు కొనసాగని భక్తి జీవితాల వారు ఉంటే, వారి యొక్క భక్తిని చూస్తూ ప్రభు అంటున్న మాట అయ్యో 15వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కనుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు, అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 నరక పాత్రనుగా చేయుదురని చెబుతూ, ఇదిగో వేషధారణతో ఉన్న ఈ పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో, వేషధారణతో ఉన్న శాస్త్రులు ఎవరైతే ఉన్నారో, వారి జీవితాల్లో వారు బయటికి చెప్పే మాటలు ఒకటి, కానీ లోపల అంతరంగంలో ఉన్న క్యారెక్టర్ ఒకటి. ఇదిగో బయటకేమో మీరు అలా కనబడుతున్నారు, లోపల మాత్రము మీ జీవితాలంతా కూడా శుద్ధి లేకుండా బ్రతుకుతున్నారు. అందుకే బయటికి ఒకలా లోపల ఒకలా మీ జీవితాలు కనుక ఉంటే ప్రభు అంటున్నాడు అయ్యో వేషధారణ. అయ్యో అనే పదము వ్యభిచారము చెయ్యొద్దు అన్నక్కడ ప్రస్తావన చేయలేదు, దొంగతనం చెయ్యొద్దు అన్నదక్కడ ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే వారు ఆల్రెడీ పాపములో ఉన్నారు. సో మీరు ఆల్రెడీ పాపంలో ఉన్నారు కాబట్టి నువ్వు ఒక దొంగగా, ఒక వేశ్యగా, వ్యభిచారిగా, ఒక నేరస్తుడిగా నువ్వు బ్రతుకుతున్నావంటే ఎస్ మీరు తప్పులు చేస్తున్నారని డైరెక్ట్ సెన్స్లో చెప్పేశాడు. కానీ ఈ యొక్క పరిసయ్యులు కానీ, ఈ శాస్త్రులు కానీ ఎలా ఉన్నారనంటే సమాజంలో భక్తిపరులుగా, క్రియలలో భక్తిపరులుగా చూపిస్తున్నారు. కానీ వారి జీవితాల్లో క్యారెక్టర్ విషయంలో మాత్రము అందరూ ఉన్నప్పుడేమో భయభక్తులు కలిగి ఉన్న నటనతో కూడిన జీవితాలు ఉన్నాయి. ఎవరు లేనప్పుడు మాత్రము రహస్యమైన పాపాలు చేస్తూ, రహస్యమైన మాటలు
మాటలు మాట్లాడుతూ హృదయంలో చెడ్డ తలంపులు కలిగి వేషధారణతో కూడిన జీవితాలు కొనసాగిస్తూ ఉంటే మీరు పైకేమో మిస్టర్ పర్ఫెక్ట్గా కనబడుతున్నారు, కానీ హృదయాంతరంగంలో మాత్రము మీ జీవితాల్లో వేషధారణ ఉన్నది. అయ్యో అంటున్నాడు చూడండి, వేషధారణ. అయ్యో అంటున్నాడంటే అయ్యో అనే పదము ఆ పాపం యొక్క తీవ్రతను బలంగా చెబుతుంది. ఇదిగో ఆ యొక్క వేషధారణ బట్టి యేసుక్రీస్తు వారు ఎంతగా ప్రజలను చూస్తూ, ఎంతగా పరిచయలను చూస్తూ, ఎంతగా శాస్త్రులను చూస్తూ, ఇదిగో మీ హృదయాలు వాక్యానికి సమీపముగా ఉన్నాయని అనుకుంటున్నారు, కానీ మీ హృదయం అంతా కూడా వేషధారణతో నిండిపోయి ఉన్నది. మనుషులు ఉన్నప్పుడు ఒక మాట స్వభావం ఒకలా ఉంటుంది, ఆ మనిషి లేనప్పుడు మరొకలా ఉంటుంది. మనిషి ఉన్నప్పుడు ఆ మనిషిని పొగుడుతారు, ఆ మనిషి లేనప్పుడు వెనకాల రకరకాల దురాలోచన కలిగిన మాటలు, దుష్టత్వంతో నిండిపోయిన మాటలు ఉంటాయి. దానినే వేషధారణ అంటుంది బైబిల్ గ్రంథము. ఒకవేళ మనిషి ఉన్నప్పుడు ఎలాంటి మాటలైతే మాట్లాడుతున్నామో, మనిషి లేనప్పుడు కూడా అలాంటి మాటలే మాట్లాడాలి. ఈ శాస్త్రంలో, పరిచయంలో, నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఒక వాతావరణం ఏంటంటే, ఒక పాపం ఏంటంటే వేషధారణ. ఇదిగో వారు చెప్పుదురే కానీ వారు ఏమాత్రము కూడా ఈ ఆజ్ఞల ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోరు. వారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. వాక్యం ఎరిగిన వారి గురించి మాట్లాడుతున్న మాట, దేవునిలో ఉన్న వారి గురించి రాయబడిన మాట ప్రియులారా. దేవునిలో ఇదిగో మేము ఉన్నామని ఎల్లప్పుడూ కూడా అనుకుంటున్న వారి గురించి ప్రస్తావించబడిన మాట, అయ్యో వేషధారులారా. తర్వాత 23వ వచనం మనం చూసినట్లయితే, 23వ వచనం చూస్తే ఈ యొక్క శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి రాయబడిన మాట మనం చూస్తే 23వ వచనంలో, అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. వీళ్ళు వేషధారణ ఎలా ఉందంటే, ఇదిగో మేము ఇవ్వాల్సిన దశం భాగం ఏదైతే ఉన్నదో ఆ దశం భాగం మేము దేవునికి కరెక్ట్గా ఇచ్చేస్తున్నాం అనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ దశమ భాగం అయితే ఇదిగో పుదీనాలో కానీ, సోపులో కానీ, జీలకర్రలో కానీ వారు కలిగి ఉన్న ప్రతి దానిలో కూడా 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు దశం భాగమే తీస్తున్నారు, అది మంచిదే. వాటిని మానక, పైన చెప్పిన దశం భాగంగా చెప్పబడుతున్న వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండను. వేటిని మానక? పుదీనాలో కానీ, సోపులో కానీ, జీలకర్రలో కానీ మీరు 10% ఏదైతే ఇస్తున్నారో వాటిని మానక న్యాయమును, తర్వాత కనికరమును, విశ్వాసమును మీరు చెయ్యవలసి ఉన్నది. ఎలా ఉన్నారనంటే, మేము దేవునికి ఇవ్వాల్సిన ఇచ్చేస్తున్నాం కదండి, ఇక దేవుడు మమ్మల్ని ఏమన్నాడు, సంఘానికి ఇవ్వాల్సిన ఇస్తున్నాం కదండి, దేవుడు మమ్మల్ని ఏమన్నాడు అనే ఆలోచనలో వీరు ఉంటూ న్యాయాన్ని విసర్జించేశారు, కనికరమును విసర్జించేశారు, విశ్వాసం విడిచిపెట్టేశారు. వారి జీవితంలో వేషధారణ కలిగిన విశ్వాసము కలిగి జీవిస్తున్నారు. ఎవరి పట్ల కూడా కనికరము ఏమాత్రము కూడా లేదు, ఎవరిని చూసి కూడా జాలిపడే స్థితిలో లేరు. అందరి మీద ఆధిపత్యం చలాయిస్తూ ఇదిగో అగ్రపీఠముల మీద కూర్చుని వేషధారణతో కూడిన భక్తిని ప్రదర్శిస్తున్నారు. వారి భక్తిలో, వారి క్రియలలో వేషధారణ అత్యధికం అయిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు డైరెక్ట్ సెన్స్లో అనేకమైన పాపాల గురించి మాట్లాడాడు. అందుకు దేని గురించి కూడా, అనేకమైన పాపాలు ఉన్నప్పుడు దేని గురించి కూడా అయ్యో అనలేదు, కానీ ఈ వేషధారణ గురించిలో మాత్రము ఆ తీవ్రత చెబుతున్నాడు. అయ్యో, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకు తెలియకుండానే అయ్యో అనే వెంటనే రెస్పాండ్ అయిపోతాం చూడండి. అంటే అది ఎంత సీరియస్గా, ఎంత త్వరగా మనం రెస్పాండ్ అవ్వాలి. వేషధారణ కూడా యేసుక్రీస్తు వారు అలా పరిగణిస్తున్నాడు. మీరు హృదయంలో ఒక మాట పెట్టుకుని బయటకు ఒక మాట మాట్లాడడం కాదు, హృదయంలో ఒక తలంపు పెట్టుకుని బయటకు ఒకలా చూడడం కాదు, హృదయంలో సమాధానం లేకుండా బయటకు మాత్రము మేము సమాధానంగా ఉండాలని చెప్పడం కాదు, కానీ హృదయంలో మీరు హృదయ శుద్ధి కలిగి ఉండాలి. హృదయంలో మీరు ఏదైతే కలిగి ఉన్నారో అదే మీ ప్రవర్తన ఉండాలి, కానీ హృదయంలో ఒకటి బయటకు ఒకటి మీరు కలిగి ఉంటే గనక అది వేషధారణ అంటున్నాడు యేసుక్రీస్తు వారు. తర్వాత 27వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎలా ఉన్నారు? సున్నము కొట్టిన సమాధులు.
సంవత్సరం ఈ సమాధులకి వెళ్ళి వీళ్ళందరూ కూడా వారి యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో, బ్రతికి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో, చనిపోయిన వారి యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళి ఏటేటా వాళ్ళకి సమాధులకు సున్నాలేస్తూ ఉంటారు. ఆ సమాధులు బయటకు చూడడానికి మాత్రము చాలా అందంగా ఉంటాయి, కానీ సమాధి లోపల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? మొత్తం అంతా కూడా కుళ్ళిపోయిన శవము, ఎండిపోయిన ఎముకలు, అంతా కూడా దరిద్రమైన వాసన కొడుతూ వస్తున్న పరిస్థితులు ఉంటాయి. ఈ వేషధారుల యొక్క ఆలోచన విధానం కూడా, వారి హృదయం కూడా ఎలా ఉందంటే, బయటకు మాత్రము మా అంత భక్తి పరులు మరొకరు లేరు, మా ఎంత వాక్యం ఎరిగిన వారు మరొకరు లేరు, నాకులాగా వాక్యాన్ని పాటించేవారు మరొకరు లేరు, నాలాంటి విశ్వాసములు మరొకరు లేరు, నాలాంటి కనికరము మరొకరు లేదు, నాలాంటి న్యాయము మరొకరు లేదని చెబుతున్నారు. కానీ లోపల మాత్రం ఎలా ఉన్నారంటే, సున్నము కొట్టిన సమాధుల్లో పోలి ఉన్నారు. ఆ సమాధులు వెలుపల శృంగారముగా కనబడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. బయటకేమో సమాధి సూపర్గా ఉంది. కొన్ని సమాధులు చూస్తూ ఉంటే బయటంతా కూడా పాలరాతితో ఉంటాయి చూడండి. అబ్బా ఏం కట్టారండి సమాధి. కానీ సమాధిని తవ్వి చూస్తే పరిస్థితి చూడండి ఒకసారి. సమస్తమైన కల్మషం అన్నాడు, కుళ్ళిపోయిన శరీరము. అది పెట్టి కొద్ది దినాలైతే కనుక పురుగులు పట్టిన పరిస్థితి కనపడుతుంది. ప్రియులారా, భక్తుల యొక్క జీవితాలు ఎలా తయారైపోతున్నాయంటే, వేషధారణ ఎక్కువైపోతుంది. ఒకవేళ మనం దేవుని పిల్లలుగా వాక్యాన్ని మనం పాటిస్తున్న వారైతే మనలో నుండి అర్జెంటుగా తీసివేయాల్సిన పాపమే వేషధారణ. ఎందుకంటే ఆత్మీయులతో మన సంభాషణ ఎంత రుచికరంగా ఉంటుందో, అన్ని జనులతో కూడా మన సంభాషణ అంతే రుచికరంగా ఉండాలి. సంఘములో మన ప్రవర్తన ఎంత శ్రేష్టమైనదిగా ఉండదో, సంఘములకు వెలుపల కూడా మన ప్రవర్తన అంతే శ్రేష్టమైనదిగా ఉండాలి. అదే మంచి ప్రవర్తన అంటారు. లేకపోతే ఇక్కడొకలాగా అక్కడొకలాగా మనం ప్రవర్తన చేస్తే మనంత నటులు మరొకరు ఉండరు. ప్రియులారా, ఉండరు. అందుకే భక్తిలో వేషధారణ కలిగి ఉన్నవారుగా ఈ పరిసయ్యులను, శాస్త్రుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల మాత్రము వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అడుగడుగున అక్రమమే, అడుగడుగున వేషధారణే. ఆ ప్రాంతానికి ఎవరైనా వస్తే వారిని చూడగానే అబ్బా నిలువుటంగీలు వేసుకుని పైనుంచి కింద వరకు చక్కగా కూర్చొని, అగ్రపీఠాల మీద కూర్చుని చక్కగా వాక్యం ముందెట్టేసుకుని అందరూ కూడా వాక్యాన్ని ప్రకారంగా తీర్పు తీరుస్తూ ఉంటే, మన సమస్య వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళే తీర్చగలరని అనేక మంది ఈ పరిశీలన దగ్గరకు, శాస్త్రాల దగ్గరకు వస్తూ ఉంటే, వాళ్ళేమో డబ్బులకు అమ్ముడుపోయి న్యాయము లేకుండా, కనికరము లేకుండా, మినిమం విశ్వాసం లేకుండా తీర్పులు తీరుస్తూ వారి జీవితాల్లో వేషధారణ ప్రవర్తిస్తూ ఉంటే, పైకి మాత్రం ఎలా ఉన్నారంటే మేము కూడా దశమ భాగం ఇస్తున్నామండి. ప్రభు అన్నాడు, నువ్వు దశమ భాగం ఇస్తే ఇచ్చావు, కానీ వాటిని మానొద్దు. న్యాయము, కనికరము, విశ్వాసము ప్రకారంగా మీరు జీవించాలని ప్రభు మాట్లాడుతున్న మాట. ప్రియులారా, బయటికేమో సుందరముగా అలంకరించబడిన చక్కటి సున్నము వేయబడిన సమాధి వలె ఉన్నారు, లోపల మాత్రము సమస్తమైన కల్మషముతో నిండిపోయిన స్వభావాలు. ప్రియులారా, వీటిని గురించే కీర్తనాకారుడు మాట్లాడుతున్న కొన్ని మాటలు చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథములో 28వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథములోని 28వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనములో, భక్తిహీనులను పాపము చెయ్యు వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. ఎందుకంటే ఈ భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో దుష్టాలోచన హృదయములో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుతున్నారు. అంత బాగుందా? అంత బాగుందండి, పైకే మాట, కానీ లోపల మాత్రము అనేకమైన దుష్టమైన ఆలోచనలు ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే వేషధారణ అంటారు. మన జీవితాల్లో అర్జెంటుగా కనుక మనం ఎవరితో అయినా సరే, మన కుటుంబాల్లో కానీ, బంధాల్లో కానీ, బంధుత్వాల్లో కానీ, ఆఫీసులో కానీ, ఉద్యోగ స్థలాల్లో కానీ, మనము ఏ వ్యక్తితో అయినా సరే, మన కళ్ళ ముందు కనబడుతున్న ఏ వ్యక్తితో అయినా సరే, మన హృదయంలో ఏదైతే ఉన్నదో అదే డైరెక్ట్గా వారితో మాట్లాడాలి, కానీ లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడడం అనేది వేషధారణ అంటున్నాడు. మరొక మాట చూద్దాము. కీర్తనల గ్రంథములో 55వ కీర్తన 21వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. కీర్తనల గ్రంథములో 55వ కీర్తన 21వ వచనం చూసినట్లయితే,
ఈ వేషధారుల గురించి మాట్లాడుతూ కీర్తనల గ్రంథం 55:21లో వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునువైనవి, అవి వరదీసిన కత్తులే. బయటికేమో చక్కటి మాటలండి, సమాధానమే అంటే సమాధానమే, కానీ లోపల మాత్రము రకరకాల ఆలోచనలు అంటున్నాడు. వారి నోటి మాటలు మాత్రం కనబడడానికి మృదువుగా ఉన్నాయండి. కొంతమంది గురించి అంటాడు, ఆడు మాట ఎలా ఉంటుందండి, కానీ వెనకాల మాత్రము గోతులు తీసేస్తారండి. మనల్ని పడేయడానికి, మన నాశనాన్ని కోరుకోవడానికి మన వెనకాల రకరకాల గోతులు తీస్తూ ఉంటారు. ఈ గోతులు తీసేవాళ్ళ యొక్క మాటలు ఎలా ఉంటాయి అంటే, పైకి మాత్రము అసలు నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నీవే అండి అంటాడు. పక్కెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఎలా నేలమట్టము చేయాలని ఆలోచనలు పన్నుతూ ఉంటారు. వరదీసిన కత్తితో పోల్చడు చూడండి. హృదయంలో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు ఉంటే ఆ మాట కత్తితో వాడి పీక కోసేసినట్టే. ఎలాంటి పదజాలను ఉపయోగిస్తున్నాడు చూడండి. పైకేమో నునుపుగా ఆయిల్ వంటి మాటలవి, జారిపోయే మృదువైన స్వభావము కలిగిన మాటలవి, కానీ ఆ మాటలు వారు ప్రాక్టికల్గా తీసుకొస్తే ఏమన్నాడు, వరదీసిన కత్తులే. వేషధారణ గురించి రాయబడిన మాటలు ప్రియులారా. మరొక మాట చూద్దాము. కీర్తనల గ్రంథంలో 62వ అధ్యాయము 4వ వచనం చూద్దాము. కీర్తనల గ్రంథంలోని 62వ అధ్యాయము 4వ వచనం చూద్దాము. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు, అబద్ధములాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో మాత్రము దూషిస్తారు. ఎదుటి వ్యక్తి వస్తున్నప్పుడు దండాలు పెడతారు, వందనాలు చెబుతారు, అబ్బా మీరు భలే మనిషి అండి అంటారు, కానీ వెనకాలకి వెళ్ళిపోయిన తర్వాత మాత్రము దూషణ. ప్రియమైన దేవుని వారలారా, ఒక మనిషి ఉన్నప్పుడేమో ఎస్ నీలాంటోడు మరొకడు లేడండి అంటూ ఉంటారు, కానీ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత సదా మామూలే. నేను కూడా పరిచర్లో ఇలాంటి మాటలు చాలా విన్నాను. నేను ఉన్నప్పుడేమో అబ్బా అన్న సూపర్ వాక్యం చెప్తాడండి అంటూ ఉంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు 2 sides ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. మన ముందేమో ఒక వ్యక్తి ఇలాగంటే, మనం లేనప్పుడు ఆ వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర మరొకలా మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని ఏమంటారంటే వేషధారణ. అదే అంటున్నాడు, తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో మాత్రము తిట్టుకుంటూ ఉంటారు. పైకేమో వందనాలు చెబుతాము, లోపల మాత్రము తిట్టుకుంటారు. అలాంటి మనస్తత్వం అన్నమాట. ఈ శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేకులు ఉన్నారు సంఘములో, సమాజంలో, లోకములో అనేకులు ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు అన్నారు. పైకి మాత్రము చక్కగా సమాధానము, పైకి మాత్రము మంచి శుభవచనాలు, లోపల మాత్రం అంతరంగంలో దుష్టమైన ఆలోచనలు, వరదీసిన కత్తుల వంటి మాటలు, అలాగే దూషణ వంటి మాటల చేత మన పట్ల వేషధారణ కలిగిన ఆలోచనలు ఉంటాయి. ఒకవేళ మనం దేవుని బిడ్డలమైతే గనక, ఒకవేళ మనం క్రైస్తవులమైతే గనక, యేసుక్రీస్తు యొక్క రక్తములో మనం కడగబడిన వారమైతే గనక, ఈ వేషధారణ అనే ఈ స్వభావంలో నుంచి మనం బయటకు జరగాలి. ఎందుకంటే కేవలము భక్తి జీవితంలో మాత్రమే వేషధారణ కాదు, కానీ కుటుంబాల్లో కూడా, సంబంధ బాంధవ్యాల్లో కూడా ఈరోజు అనేకమైన వేషధారణతో కూడిన పనులు ఎక్కువైపోయాయి. భార్య దగ్గర వేషధారులుగా బ్రతికే భర్తలు ఉన్నారు, భర్తల దగ్గర వేషధారులుగా బ్రతికే భార్యలు ఉన్నారు. ఎలా ఉంటుందంటే వారి జీవితాల్లో వారు రహస్యమైన తప్పులు చేస్తూ భార్యకు తెలియకుండా, రహస్యమైన పాపాలు చేస్తూ భర్తకు తెలియకుండా వేషధారణతో తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే కనుక మార్చేసుకోవాలి. కొన్ని ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులను సైతము మోసం చేసే పరిస్థితుల్లో పిల్లలు ఈరోజు ఎక్కువైపోయారు. మనుషులలో మనం అనుకుంటున్నాం మన పిల్లలే కదా అని, కానీ మన పిల్లలు ఎన్ని రకాలుగా తప్పులు చేస్తున్నారో వారి జీవితము మనకొక పాఠాలు. వారి జీవితం మనం చదువుతూ ఉన్నప్పుడు, వారి జీవితం మనం చూస్తూ ఉన్నప్పుడు, అయ్యో నా కొడుకేనా, నా పిల్లలేనా ఇలాంటి పనులు చేసింది. కొన్ని సంగతులు మనం చూస్తున్నప్పుడు గుండె తరుక్కుపోతూ ఉంటుంది. 10వ తరగతి కూడా చదవని అమ్మాయి, రీసెంట్గా 2-3 రోజుల క్రిందట న్యూస్, 14 సంవత్సరాలు ఒక అమ్మాయి
14 సంవత్సరాల ఒక అమ్మాయి 17 సంవత్సరాల ఒక అబ్బాయితో లేచిపోయిందట. అది అసలు ఇద్దరికి మీది ఒక ఊరు కాదు కదా, మీకు ఎవరు తెలియదు కదా, మీకు ఎలా పరిచయం అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయము. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరిదనంటే అమ్మాయి అకౌంటు. అంటే మన పిల్లలు వేటి వాటిని ఉపయోగిస్తున్నారో మనం గమనించాలి. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పరిచయాలు ఈజీ అయిపోయినాయి చూడండి. ఎక్కడెక్కడో ఉన్న వారితో ఈజీగా పరిచయాలు పెంచేసుకుంటున్నాము. మనం అనుకుంటున్నాము ఇదిగో ఆన్లైన్ క్లాసులు అంటే ఫోన్ ఇచ్చాము, హోంవర్క్ ఉందంటే ఫోన్ ఇచ్చామంటే ఆ ఫోన్లో వారు వినియోగిస్తున్నప్పుడు మనం దగ్గరే ఉండాలి. వారు ఎలాంటి వాటిని బ్రౌజింగ్ చేస్తున్నారు, వారు ఎలాంటి వాటిని చూస్తున్నారు, వారు ఎలాంటి వాటిలో కాలక్షేపం చేస్తున్నారు చూస్తున్నారా? ఎలా వెళ్ళిపోయామ్మా అంటే 14 సంవత్సరాల అమ్మాయి 17 సంవత్సరాలకు యవనస్తుడు నమ్మి వెళ్ళిపోయిందని అంటే చూడాలి ఎంతగా ఈ యొక్క వేషధారణతో కూడిన మాటలు ఈ ఆడపిల్లలను ప్రభావితం చేస్తాయో. ఏం తెలుసు చెప్పండి 14 సంవత్సరాల ఆడపిల్లకు? గమనించగలగాలి. ఎన్నో మాయ మాటలు చెబుతారు. ఎన్ని మాయ మాటలు అంటే ఇదిగో మా అమ్మ కంటే నీవే బాగా ఇష్టమని, మీ అమ్మా నాన్నల కంటే నేను నిన్ను బాగా చూసుకుంటానని, మనకన్నీ సమృద్ధిగా ఉన్నాయని, లేని వాటిని ఉన్న వాటిని అన్నీ కూడా కలగలిపి వాడి గురించి గొప్పగా చెప్పేసుకుంటాడు. గొప్పగా చెప్పేసుకున్న తర్వాత అసలు వీడు చూపిస్తున్న ప్రేమ ప్రపంచంలో నా తల్లిదండ్రులు కూడా చూపించలేరు, ప్రపంచంలో ఇలాంటి ప్రేమ నాకు దొరకదు అనుకుంటారు. వాడి వేషధారణ ముందు వీళ్ళు ఫ్లాట్ అయిపోతారు. విచిత్రం ఏంటంటే ఆడికి తినడానికి తిండి కూడా ఉండదు, సరైన ఉద్యోగం ఉండదు, సరైన చదువు ఉండదు, ఏమీ ఉండదు. ప్రియమైన దేవుని సంగమా, ఇలాంటి వేషధారణ కలిగి లోకంలో అనేకమైన ప్రేమలు పుట్టుకొస్తున్నాయి. ప్రతి ప్రేమ వెనకల అనేకమైన వేషధారణలు ఉంటాయి. జాగ్రత్త, గమనించగలగాలి. లోకము ఎప్పుడు కూడా ఎదుటి వారిని మోసము చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే మన పిల్లలకు మనం ఫోన్లు ఇస్తున్నామంటే వాళ్ళు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలో వారు దేనిని చూస్తున్నారో ఎల్లప్పుడూ కూడా మనము మన కళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఉండాలి. మన కళ్ళు కప్పేసి మన ముందేమో చక్కగా యూట్యూబే, మనం ఉన్నప్పుడు చక్కగా దేవుని పాటలే, కానీ మనం లేనప్పుడు మాత్రము రకరకాల వివిధ రకాలైన వారికి నచ్చినవి వారు పెట్టుకుంటూ ఆ సినిమాకు సంబంధించిన రీల్స్ కానీ సినిమాకు సంబంధించిన డాన్సులు కానీ రకరకాలమైన వాటిని చూస్తూ వారి జీవితాల్లో వేషధారణతో మన ఎదుట పిల్లలు ఉంటారు. పిల్లరా మనం అనుకుంటాం నా కొడుకే కదా తప్పు చేయడం, నా కుమార్తె కదా తప్పు చేయడం అంటే తెలీదు. ఒకానొక రోజు అక్కడ వాళ్ళ యొక్క వేషధారణ బయటపడే దినం ఒకటి రాబోతుంది. అందుకే పిల్లరా, మన పిల్లలు ఎలా జీవిస్తున్నారో ఎలా ఉంటున్నారో, మనం ఉన్నప్పుడు ఒకలాగా, మనం లేనప్పుడు ఒకలాగా. మనం ఉన్నప్పుడేమో చక్కటి మంచి వింటారు, ప్రయోజనకరమైనవి, చదువుకు కానీ ఆరోగ్యానికి కానీ ఆత్మీయ జీవితానికి కానీ. మనం లేనప్పుడు మాత్రము సినిమా సంబంధమైనవి, అశ్లీలతో ఉన్న అల్లరితో కూడిన ఆటపాటలు రకరకాల వాటిని ఎల్లప్పుడూ కూడా వారు చూస్తూ ఉంటారు. అందుకే పిల్లలు, మన పిల్లలు కూడా ఎలా ఉండాలంటే మనం ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటున్నారో మనం లేనప్పుడు కూడా అలాగే మన పిల్లలు ఉండేలా మనము తగు చర్యలు, తగిన భక్తి, తగిన క్రమశిక్షణలు మనం పెంచగలగాలి. లేకపోతే ఒకవేళ గనక వారు వేషధారణకు గనక అలవాటు పడిపోయారు అనుకోండి, వాళ్ళు మోసం చేయడం, వేషధారణ అంటేనే ఎదుటివారిని మోసం చేయడం, ఈజీగా మోసం చేసేస్తారు. తల్లిని, తండ్రిని, భార్యని, భర్తని, పిల్లలను అందరినీ మోసం చేసేస్తారు. అందుకే ప్రియులారా, మన జీవితంలో ఈ వేషధారణ అనే పాపము ఏమాత్రం కూడా ఉండకూడదని దేవుని యొక్క లేఖనము ప్రభువు ఎంత తీవ్రత కలిగి ఎంత ఆందోళనతో చెబుతున్నాడో, అయ్యో వేషధారులారా అనేసి. క్యారెక్టర్లో బయటికేమో చక్కగా కనబడుతున్నారు, లోపల మాత్రము దూషణతో కూడిన మాటలు, అంతరంగంలో దూషణ. ప్రియమైన దేవుని సంగమా, గమనించాలి మన జీవితాల్లో మన క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి. బయటికి ఒకలా కనబడుతూ లోపల మాత్రము ఎవరి గురించి అయినా దూషిస్తున్నామా? బయటికేమో ఎదుటి వారితో బ్రదర్ అని షేక్ హ్యాండ్ ఇస్తూ, బ్రదర్ అని అలింగనం చేసుకుంటూ, వారి కొరకు ప్రార్థన చేస్తూ, సంఘంలో ఉన్నప్పుడేమో ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేసి సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబం గురించి చెడ్డ ప్రచారం చేస్తున్నామా? అది కూడా వేషధారణే. గమనించగలగాలి. సంఘంలోనేమో ఆ కుటుంబం బాగుండాలని మనం ప్రార్థన చేస్తాము, సంఘం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి నెగిటివ్ మనం స్ప్రెడ్ చేస్తే కనుక అది కూడా వేషధారణ క్రిందకే వస్తుంది. ఎందుకంటే అన్యోన్య సహవాసం అన్నాడు దాన్ని.
సహవాసంలో మనం ఉండాల్సిన స్థితి ఏంటంటే, ఇదిగో నీవు మన కుటుంబం ఎలాగైతే ఉన్నామో మన సహోదరులు మన ఆత్మీయులు కూడా అలాంటి చక్కటి అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. భార్యాభర్తలు అనే బంధము అన్యోన్య బంధం అంటారు కదా. ఎవరైనా చక్కగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు చెప్పండి, అసలు మంచి బంధం అండి, అన్యోన్య బంధం అండి అంటారు కదా. అలాగే సహవాసంలో ఉన్న ప్రతి కుటుంబం పట్ల కూడా అలాంటి అన్యోన్యతను మనం కనపరచాలి ప్రియులారా. అందుకే యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చూద్దాము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. ఇదిగో రక్షింపబడిన వారి గురించి యోహాను భక్తుడు మాట్లాడుతున్న మాట. మనము అంటే సంఘములో ఉన్న మనం అందరము కూడా అన్ని విషయాల్లో అన్యోన్య సహవాసమును మనం కలిగి ఉండాలి. ఒక కుటుంబం మన ఎదుట ఉన్నప్పుడు ఎలాంటి మంచి మాటలైతే మాట్లాడుతున్నామో, లేనప్పుడు కూడా అలాంటి మాటలే మాట్లాడాలి. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరొకలా. అంటే ఎవరి కోసం? ఎవరి కోసం? అందుకే ప్రియులారా, ఒకవేళ ఎదుటి కుటుంబంలో కనుక సమస్య ఉంటే, ఇదిగో నీలో ఈ సమస్య ఉందని ఆ వ్యక్తికే చెప్పాలి, ఆ కుటుంబంకే చెప్పాలి. ఆ వ్యక్తులు ఉన్నప్పుడేమో వీళ్ళంతా మంచి కుటుంబం లేదండి, అసలు వీళ్ళు అసలు చూడగానే మంచి చిలకా గోరింక లాంటి మంచి జంట అండి అంటూ ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడు చూసినా కొట్టుకుంటారండి, అసలు ఎప్పుడు చూసినా తిట్టుకుంటూ ఉంటారండి. ఒకవేళ నీకు ఎప్పుడు చూసినా కొట్టుకుంటారు, ఎప్పుడు చూసినా తిట్టుకుంటారనే వార్త నీకు ముందే తెలిస్తే, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడే అమ్మ ఏంటి, అయ్యా ఏంటి మీ పరిస్థితి అని సరిచేసేవాడు నిజమైన సహకారి, అని సరిచేసేవాడు నిజమైన సహవాసములో ఉన్న మన ఆత్మీయ జీవితం యొక్క అభివృద్ధిని కోరేవాడు. అలా కాకుండా మనం ఉన్నప్పుడేమో అబ్బా భలే ఉంటారండి మీరు, చిలక గోరింకలా మంచి లవర్స్లా ఉంటారండి అంటూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత మాత్రము వీళ్ళు ఎప్పుడు చూసినా. మీరు గమనిస్తున్నారు లేదో, ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తితో ఒక కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ కుటుంబం ఉండగా వీళ్ళు భలే ఉంటారండి అన్న నీ వ్యక్తితో ఆ కుటుంబం వాళ్ళు విన్నారు, వాళ్ళ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మరొక మాట అన్నాను, అసలు వీళ్ళు ఎప్పుడు చూసినా కొట్టుకుంటారండి, ఎప్పుడు చూసినా తిట్టుకుంటారని అన్నాను అనుకోండి. ఈ వ్యక్తి దగ్గర నా ప్రవర్తన ఎలా ఉంటుంది చెప్పండి? ఏంటంటే ఇంతలోనే మాట మార్చేశాడు, ఇప్పుడేనేమో మంచోళ్ళు అన్నాడు, ఇంతలోనే వీళ్ళంతా దరిద్రులు, వీళ్ళంతా చండాలమైన ప్రవర్తన కలిగిన ఇంకొకళ్ళు లేరంటున్నారు, ఇంతలోనే మాట మార్చేసేటేంటి? వేషధారుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇంతలోనే మాట మార్చేస్తారు, ఇంతలోనే మాట మార్చేస్తారు. మాట మార్చేసి మనుషులు ఉన్నప్పుడు ఒకలా, మనుషులు లేనప్పుడు ఒకలా, మాట కానీ క్యారెక్టర్ కానీ అంతా కూడా అలా ఉండిపోతుంది పిల్లారా. అందుకే మన జీవితాల్లో కనుక సంఘముగా సహవాసముగా బ్రతుకుతున్న మనము అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో కూడా మనిషి ఉన్నప్పుడు ఎలాగైతే, కుటుంబం ఉన్నప్పుడు ఎలాగైతే మాట్లాడుతున్నామో, కుటుంబం లేనప్పుడు కూడా అలాగే మాట్లాడాలి. ఇంకా బాగా చెప్పాలంటే, కుటుంబము ఉన్నప్పుడు వారిలో ఉన్న లోపాలు వరకు చెప్పి, కుటుంబము లేనప్పుడు వారిలో ఉన్న మంచి క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే వాటిని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. అంతేగాని ఆ కుటుంబం గురించి మనము చెడ్డ చేసేదిగా, ఆ కుటుంబం గురించి మనము వారి యొక్క క్యారెక్టర్ మనం బ్యాడ్ చేసేదిగా మన ప్రవర్తనలో మాటలు మార్చకూడదు ప్రియమైన దేవుని వారలారా. ఇలాంటి వేషధారణ సంఘాలలో ఉన్నది అని ఈ భక్తులు మాట్లాడుతున్నారు. మనం అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి, అప్పుడే మనము వెలుగులో బ్రతుకుచూ ఉన్నవారము. ఈ పరిసయ్యులు, శాస్త్రులు వారి యొక్క క్యారెక్టర్ మనం చూస్తున్నప్పుడు బయటికేమో ఒకలా కనబడుతున్నారు, లోపల మాత్రము న్యాయం లేకుండా, కనికరము లేకుండా, విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు. బయటికేమో పరిశుద్ధుల బ్రతుకుతున్నారు, లోపల మాత్రము హృదయాంతరంగంలో పాపుల వలె జీవిస్తున్నారు. సహవాసములో వేషధారణ ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. మరొక మాట చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. కుటుంబ సంబంధ బాంధవ్యాలలో వేషధారణ లేకుండా మనం ఎల్లప్పుడూ కూడా మన యొక్క విశ్వాసం మనం కాపాడుకోవాలని చక్కటి మాటలు మనం చూద్దాము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే,
పౌలు భక్తుడు తిమోతి గారికి చెబుతూ అంటున్నాడు, ఉపదేశ సారం ఏదనగా పవిత్రమైన హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇదిగో ఓ తిమోతి, నేను నీకు చెప్పే విషయం ఏంటంటే పవిత్రమైన, ఏమన్నాడు, పవిత్రమైన హృదయము అంటే దేవుని ఎడల నీ ప్రేమ ఎలా ఉండాలంటే పవిత్రమైన నమ్మకమైన హృదయం నువ్వు కలిగి ఉండాలి. తర్వాత మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, మనుషుల ఎడల నీవు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మనుషులందరి ఎడల నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మనుషులందరి ఎడల నమ్మకముగాను ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. తర్వాత అంటున్నాడు, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. నిష్కపటమైన విశ్వాసము అంటే వాక్యము ఏదైతే వింటున్నావో, వాక్యము ఏదైతే చెబుతున్నావో ఆ వాక్యముతో కూడిన విశ్వాసం అనేది నిష్కపటమైన ప్రేమతో నీ విశ్వాసం నువ్వు కాపాడుకోవాలి. పవిత్ర హృదయం అన్నాడు, అది దేవునికి. మంచి మనసాక్షి అన్నాడు, ఇదిగో అందరితో నువ్వు నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. తర్వాత అంటున్నాడు, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. అయితే కొందరు వీటిని మానుకొని ఒక దైవ సేవకుడికి మరొక సేవకుడు చెబుతున్న మాట, తిమోతి నీ చుట్టూ ఉన్న మనుషులను ఒకసారి అబ్జర్వ్ చెయ్యి. వారు ఎలా ఉన్నారనంటే, ఉపదేశ సారం ఏంటంటే వారి జీవితాల్లో పవిత్రమైన హృదయాలు లేవు, మంచి మనసాక్షి లేదు, అలాగే నిష్కపటమైన విశ్వాసం లేదు, అలాంటి వాటి ద్వారా వచ్చే ప్రేమ లేదు. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను. తిమోతి గారు చుట్టూ ఉన్న భక్తులుగా పిలువబడుతున్న వారు ఎలా ఉన్నారంటే, పవిత్రమైన హృదయం లేకుండా, మంచి మనస్సాక్షి లేకుండా, నిష్కపటమైన విశ్వాసం లేకుండా, ప్రేమ లేకుండా వారు వీటిని మానుకుని వాటి నుంచి తొలగిపోయి తాము చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. కేవలం చెబుతూ ఉన్నారు, మనం ఇలా బ్రతకాలి, ఇది చేయాలి, అది చేయాలని. ప్రాక్టికల్గా వచ్చేసరికి విశ్వాసం ఫెయిల్ అయిపోతుంది, పవిత్రమైన హృదయాలు ఫెయిల్ అయిపోతున్నాయి, మంచి మనసాక్ష్యం ఫెయిల్ అయిపోతుంది. ఈ మూడింటి వలన వస్తూ ఉన్న ఆ ప్రేమ ఏదైతున్నదో ఆ ప్రేమ దేవుని దగ్గర ఫెయిల్ అయిపోతున్నారు, మనుషుల దగ్గర ఫెయిల్ అయిపోతున్నారు, వాక్యం దగ్గర కూడా ఫెయిల్ అయిపోతుంది. వీళ్ళు ఎంతసేపు రూఢిగా బలంగా చెబుతున్నారు కానీ క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసరికి దాన్ని పాటించే విషయంలో మాత్రం పాటించలేకపోతున్నారు. అలాగైతే గనక వేషధారణ కాదా అంటున్నాడు ఈయన. అందుకే ప్రియులారా, మన జీవితంలో ప్రతి భక్తుడు చెబుతున్నాడు, మీలో పాపం ఉంటే పాపాన్ని పాపం ఉన్నట్లుగానే ఒప్పేసుకోండి. మనలో పాపం ఉంటే ఆ ఉన్న పాపాన్ని ఉన్నట్లుగా ఒప్పుకోవాలి. కానీ ఆదాము గారు కప్పుకున్నట్లుగా, ఆదాము గారు చెప్పినట్లుగా, ఆదాము అవ్వములు మాట్లాడినట్లుగా మన జీవితాల్లో ఆ పాపాలు నేను చేసినవి కాదు, వారి వలన నేను చేయాల్సి వచ్చిందని మనం చెబుతున్నాం అనుకోండి, మనము కూడా వేషధారులం అయిపోతాం. ప్రియమైన దేవుని సంగమా, 3 విషయాలు బాగా చెబుతున్నాడు ఇక్కడ. పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఈ 3 వలన మీరు గమనించండి, ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ ప్రేమ సంఘములో కానీ, కుటుంబంలో కానీ, సంబంధ బాంధవ్యాలు ఎన్నైతే మనం కలిగి ఉన్నామో అన్ని బంధాల ఎడల ఒకటే ఉండాలి. ఏదైతే బలంగా రూఢిగా చెబుతున్నారో దానిని పాటించేవారుగా ఉండాలి. గమనించగలగండి, మన జీవితాల్లో దేవుని వాక్యానికి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా సమీపంగా ఉండాలి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానండి, ఇదిగో ఇక్కడ పాపం ఉన్నదా, ఇలాంటి పాపాలు నాలో లేవండి అనేలా మన క్యారెక్టర్ని మనం మలుచుకోవాలి, చెక్కుకోవాలి దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని వారలారా, అలా కాకుండా ఇక్కడ నిలబడి చెబుతున్నప్పుడు, అది నేనైనా ఎవరైనా సరే ఇక్కడ నిలబడి చెబుతున్నప్పుడు మాత్రము అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ప్రగల్భాలు పలికేసి ప్రాక్టికల్గా దాన్ని మనం కొనసాగించే విషయంలో మాత్రము దాన్ని మనం నిర్వీర్యం చేసేస్తే కనుక నేను కూడా వేషధారనే. వ్యభిచారము చేయొద్దని చెబుతున్న నేను వ్యభిచారమైన తలంపులు కలిగి ఉంటాయి కనుక నేను వేషధారనే. దొంగతనము చేయొద్దని చెబుతున్న నేను దొంగతనము చేస్తే నేను దొంగనే. మోహపు చూపు వద్దని బోధిస్తున్న నేను మోహపు చూపు కలిగి ఉంటే నేను కూడా వ్యభిచారినే.
దూషించొద్దని చెబుతున్నా నేను దూషిస్తే కనుక నేను కూడా ఒక దూషకుడినే. దాన్ని ఏమంటారు చెప్పనా? వేషధారి. ఈయన చెబుతాడే కానీ చెయ్యడు, ఈయన చెబుతాడే కానీ చెయ్యడు, ఈయన చెబుతాడే కానీ చెయ్యడు, చెబుతాడే చేయడు అనే మాట మన సొంత కుటుంబ సభ్యుల నుంచి ఎక్కువగా వస్తుంది. జాగ్రత్త పడండి. ఎందుకంటే మనతో ఎక్కువ సమయం ఉండేది వాళ్ళే. భర్త అయి ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు. ఏమో అంత ప్రార్థన చేస్తున్నావు, మరి నువ్వు ఇన్ని బూతులు తిడుతున్నావు ఏంటంటే వేషధారణ. సంఘంలో ఉన్నంతసేపు ఏమో ఎంతో దీనమైన స్థితిలో ప్రార్థన చేసి సంఘం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ నోరు కంట్రోల్ చేసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం అనుకోండి, వేషధారణ. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఒక కుటుంబంలో గొడవ అవుతుందనంట. గొడవ అవుతూ ఉంటే భార్య భర్తలు ఆల్మోస్ట్ తిట్టుకుని ఇక మంచి ఫైర్లో ఉండి కొట్టేసుకుని దాకా వెళ్ళిపోయినట్లు ఆ భార్య ఇంటి ఆవిడ టైం చూస్తే 9 అయిపోయింది. అక్కడ అన్నదట సమయం అయిపోయింది, చర్చికి వెళ్తున్నానని చర్చికి వచ్చేసి చక్కగా ముసుకేసుకుని అందరికంటే ముందు కూర్చుని చాలా కన్నీటితో రోదనతో సంఘం కొరకు అందరి కొరకు ప్రార్థన చేసి చక్కగా కానుకేసేసి వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిందట. ఎక్కడ ఆపోయింది ఇందాక ఎక్కడ ఆపాను, అక్కడ ఆపానని మళ్ళీ అక్కడ నుంచి ప్రారంభించిందట. అదేంటి, ఇంట్లోనేమో గొడవ, సంఘంలోకి వచ్చి మాత్రమో ప్రార్థన. నా అంత భక్తిపరు రాలేదన్నట్టుగా ఆ సాక్ష్యం ఏంటి, ఆ తగ్గింపు ఏంటి, ఆ విధేయత ఏంటి? సంఘంలో ఉన్నప్పుడేమో అంత విధేయత, సంఘం నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత క్యారెక్టర్ బాగోట్లేదు. సంఘంలో ఉన్నప్పుడేమో మంచి మాటలు మాట్లాడుతున్నాము, సంఘం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత దూషణ బూతులు ఎక్కువైపోతూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో చాలామంది నోటి నుంచి నేను వింటుంటాను, ఇక్కడ ఉన్నప్పుడేమో మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఏదైనా గొడవ రాగానే విపరీతమైన భయంకరమైన బూతులు మాట్లాడేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు చెప్పినా వేషధారణ అంటారు. వేషధారణే అది. అందుకే ప్రియులారా, మన కుటుంబాల్లో సంబంధ బాంధవ్యాల మధ్య మన మాట విధానము ఇక్కడ ఎలాగైతే ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉంటుందా, జాగ్రత్త పడాలి. ఒక మాట చెబుతాను. ఇంట్లో భార్య దగ్గర జనరల్గా ఎగిరెగిరి పడుతూ ఉంటారు పురుషులు. అలాగే ఇంట్లో భర్తల దగ్గర కూడా స్త్రీలు కొంచెం ఎక్కువ వాయిసే వచ్చేస్తూ ఉంటుంది. నాకు ఎందుకో తెలీదు, మనకు పనిలో పెట్టుకున్న వారి దగ్గర నెల నెల జీతం ఇస్తున్న వారి దగ్గర ఎలా మాట్లాడతాం చెప్పండి. మన తప్పు లేకపోయినా ఆ సారు ఎన్ని మాటలన్నా సరే ఎంత సైలెంట్గా ఉంటాం చెప్పండి. ఎందుకు? డబ్బులు ఇస్తున్నాడనా? ఎస్, డబ్బులు ఇస్తున్నాడని. అంటే డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకుంటున్నాం కదని ఎన్ని మాటలైనా పడొచ్చా? పడతామండి. ఎందుకంటే అది మా జీవనాధారం అండి. ఆ ఉద్యోగం లేకపోతే మేము బజార్ని వచ్చేస్తామండి. మరి నీ భార్య లేకపోతే బజార్ని పడిపోవా? భార్య లేని జీవితాన్ని ఒకసారి ఊహించుకోండి, భర్తలు లేని జీవితాన్ని ఒకసారి ఊహించుకోండి ఒకసారి. అది ఎంత కఠినమైన కష్టమైన పరిస్థితో. దేవుడు ఏర్పాటు చేసిన ఈ బంధంలో ఒక వ్యక్తి లేకపోతే కనుక అది ఎంత కష్టతరమో మనం గమనించాలి. అందుకే మన కుటుంబ బంధాలలో వేషధారణ తొలగించండి. యజమాని ఉద్యోగంలో జీతం ఇచ్చి యజమాని 100 మాటలన్నా సరే కుక్కిన పేను వలె, చచ్చిన కుక్క వలె ఏం మాట్లాడం. కానీ ఇంట్లో ఒక భార్య మాత్రం ఒక మాట అంటే చాలు కొడతానికి వెళ్ళిపోతారు చూడండి. అవునా? భర్త ఏదైనా అంటే చాలు ఎన్ని మాటలు, ఎన్ని పంచాయతీలు చదివేస్తూ ఉంటారు చూడండి. ఎందుకు దీన్ని ఏమంటారు చెప్పనా? వేషధారణ. నాకు కంట్రోల్ అవ్వట్లేదంటే మరి ఉద్యోగంలో కంట్రోల్ అయిందిగా, ఆఫీసులో కంట్రోల్ అయిందిగా, జీతం ఇస్తున్న యజమాని దగ్గర కంట్రోల్ అయ్యావుగా, మరి భార్య దగ్గర ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు, భర్త దగ్గర ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే వేషధారణ. నీకు ఆల్రెడీ స్వభావం ఉన్నది, తగ్గించుకునే స్వభావం ఉన్నది, ఓర్చుకునే స్వభావం ఉన్నది, సహించుకునే స్వభావం ఉన్నది. కానీ దాన్ని నువ్వు ఇంటిలో ఉపయోగించట్లేదు. ఎక్కడ ఉపయోగిస్తున్నావు? ఉద్యోగ స్థలంలో ఉపయోగిస్తున్నావు. ఆ సేమ్ క్యారెక్టరు ఇక్కడ కూడా ఉపయోగించు. సంబంధాలు ఎంత బలంగా ఉంటే మీరు గమనించండి పిల్లరా. మన బంధాలు ఎంత బలమైన స్థితిలో ఉంటే మనం గమనించగలగాలి. నాకు అసలు ఓపిక ఉండట్లేదండి. ఎందుకు లేదు? ఉంది, దాన్ని మనం ఉపయోగించట్లేదు. ఉంది, ఓపిక అందరికీ ఉంది, సహనం అందరికీ ఉంది. సహనం లేనోడు బాస్ దగ్గర కూడా అరిచేస్తాడు, జీతం ఇస్తున్న వారి దగ్గర కూడా అరిచేస్తారు. భార్యను కొట్టేస్తున్నారు కదా, అవసరమైతే వాళ్ళు కూడా కొట్టేస్తారు. కొంతమంది ఉంటారు వాళ్ళకి నిజంగానే ఓపిక ఉండదు. రోజుకో ఉద్యోగం మారుతూ ఉంటారు. ఏంటో అక్కడ మానేసావంటే ఏం చెప్పమంటావు? వాడు అలా అన్నాడు, అందుకని కొట్టేశాను వచ్చేసాను, తిట్టేశాను వచ్చేసాను.
ప్రియమైన దేవుని వారు, అందుకే పవిత్రమైన హృదయాలు కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉండి ప్రేమ కలిగి మనం జీవిస్తే మనం ఏది చెబుతున్నామో, ఏది వింటున్నామో, ఏది చదువుతున్నామో ఆ ప్రకారంగా మన జీవితాల్లో మనము మలుచుకోవచ్చు. ఒకవేళ మనలో పవిత్రమైన హృదయాలు లేకపోతే మనం వేషధారులం అయిపోతాము, మంచి మనస్సాక్షి లేకపోతే వేషధారులం అయిపోతాము, నిష్కపటమైన విశ్వాసం లేకపోతే వేషధారులకు మనం జీవించాల్సి వస్తుంది. అందుకే ప్రియులారా, మన జీవితంలో ఆదాము గారు మనకు రోల్ మోడల్ కాకూడదు. ఆదాము గారట ఏం చేశారు చెప్పండి? దేవుడు వచ్చి, నాయనా నువ్వు తప్పు చేసావా, తినవద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావంటే, నేను ఎక్కడ తిన్నాను? అవ్వ దగ్గరికి వెళ్తే అవ్వ కూడా సేమ్ ఆన్సర్ చెప్తా ఉన్నారు. సమస్తం ఎరిగిన దేవుని దగ్గరకు వచ్చి అబద్ధాలు మాట్లాడేస్తే, నువ్వు మాట్లాడుతున్న అబద్ధాన్ని బట్టి నీవు వేషధారివి అన్నాడు. చూద్దామా? యోబు గ్రంథంలో ఆ మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. యోబు గ్రంథములో నాకు అందించండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం చూస్తే, యోబు గ్రంథంలోని 31వ అధ్యాయము 33వ వచనం చూస్తే, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబములకు తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని నీడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను. నా పాపాలను కప్పుకుంటే గనక. అందుకే ప్రతి పాపమును మనం దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకోవాలి. మనం చేస్తున్న ప్రార్థన చేస్తున్నామంటే, దేవా నాలో పాపము లేకుండా నన్ను కడుగయ్యా, నాలో దోషము లేకుండా నన్ను కడుగయ్యా. అదే కుటుంబముల తిరస్కారమునకు కూడా నేను జడిసి నా పాపాలు నేను కప్పుకోను అంటున్నాడు. కుటుంబములను తిరస్కరించినా పర్లేదు కానీ నా పాపాన్ని మాత్రం నేను కప్పుకోను. యథార్థంగానే మాట్లాడుతున్నాం. మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము, భార్యకు తెలిస్తే ఏమంటుందో అని ఆ తప్పును మనము కప్పెట్టేస్తూ ఉంటాం. భార్యలు కూడా, భార్య స్థానంలో ఉన్న వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. భర్తకు తెలిస్తే ఏమంటారో అని దాన్ని మాఫీ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆనవాళ్ళన్నీ కూడా, సాక్ష్యాలన్నీ కూడా తీసేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ అంటున్నాడు, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు. నా పాపాన్ని ఒప్పుకునే విషయంలో నా కుటుంబము, నా కుటుంబ సంబంధాల్లో నన్ను ఎవరు తిరస్కరించినా పర్లేదు కానీ నేను దేవుని ఎదుట మాత్రం వేషధారిగా బ్రతకాలని అనుకోవట్లేదు. నా పాపాలన్నీ కూడా నేను ఒప్పేసుకుంటాను. నా కుటుంబం నన్ను గురించి ఏమనుకున్నా పర్లేదు కానీ వేషధారిగా బ్రతకడం మాత్రము నాకు ఏమాత్రము కూడా ఇష్టము లేదు. చూడండి, మనం ఎన్నో విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పరిసయ్యులు శాస్త్రుల దగ్గర నుంచి వారి భక్తిలో, క్రియల్లో వేషధారణ, కుటుంబ బంధాలలో వేషధారణ, సహవాసములో, సమాజంలో వేషధారణ. ఇలాంటి వేషధారణతో కనుక మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తే పరలోకం అయితే ఖచ్చితంగా మనం చేరం ప్రియులారా. ఎందుకంటే పైకి మాత్రము సున్నము కొట్టిన సమాధుల వలె, అందమైన సమాధులకు గోడల వలె అలంకరించబడి ఉన్నాము కానీ లోపల మాత్రము కల్మషముతో నిండిపోతే గనక పరలోకానికి వెళ్ళే అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకంటే ఒకరోజు యేసుక్రీస్తు వారే అన్నారు, అయ్యో అన్నాడనంటే ఎంత ఆందోళన వ్యక్తం చేశాడు ఆయన, ఎంత వేదన వ్యక్తం చేస్తున్నాడు, ఎంత బాధ వ్యక్తం చేస్తున్నాడు. సమాజానికి, సంఘానికి, లోకానికి మాదిరికరంగా వెలుగుగా ఉండవలసిన మీలోనే ఇన్ని చీకటి తలంపుల మీరు ఇంత వేషధారణ వద్దు కదా. అందుకే క్రైస్తవ్యంలో ఉన్న మనకు, క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనలో అసలు ఎలాంటి పాపము లేకుండా జీవించగలగాలి. మ్యాక్సిమంలో మ్యాక్సిమం. ఇలా మాటలు చెప్పామనుకోండి, నువ్వు అంత గొప్పోడువా ఏంటి, అవునా? మ్యాక్సిమం ఇలాంటి మాటలు చెప్పామనుకోండి, అసలు మనలో ఏ పాపము లేకుండా అన్ని విషయాలు మనం తగ్గించుకుని, అన్ని విషయాలు మనం సమాధాన పడుతూ, అన్ని విషయంలో యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఈ లోకములో సమస్తమైన అధికారంలో కలిగి ఉండి దూషింపబడినను బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడినను ఎవరిని శ్రమ పెట్టలేదు, గాయపరచబడిన ఎవరిని గాయపరచలేదు, చివరికి చంపిన వారిని కూడా చూసి ఆయన అన్నాడు క్షమించమని ప్రార్థన చేశాడు. అలాంటి క్యారెక్టర్ ఉంటే మనలో వేషధారణ లేనట్టే. అలాంటి క్యారెక్టర్ ఉంటే మనలో వేషధారణ లేనట్టే.
ప్రియమైన దేవుని వారలారా, గమనించగలగాలి. ఈ వేషధారులకు ఉండే మరొక స్వభావం ఏంటంటే, వీళ్ళు ఎంతసేపు నాలో ఏ పాపం ఉన్నదని ఆలోచించరు. ఎంతసేపు కూడా ఆమెలో ఏ పాపం ఉన్నది, ఆయనలో ఏ పాపం ఉన్నది, ఆ వ్యక్తిలో ఏ పాపం ఉన్నది, ఈ సహోదరులో ఏ పాపం ఉన్నది, ఆ సహోదరులో ఏ పాపం ఉన్నది, ఎంతసేపు కూడా అవతలి వారిలో ఉన్న తప్పిదాలను వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గమనించండి, మన జీవితాలు ఫస్ట్ వాక్యం వింటున్నప్పుడు మనము మనలో ఉన్న పాపాలు వెతుక్కోవాలి, మనము మనలో ఉన్న దోషాలు వెతుక్కోవాలి. మనము మనలో ఉన్న మన కంటిలో ఉన్న దూలాన్ని చూడకుండా ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసును చూస్తే గనక మనం ఖచ్చితంగా వేషధారులమే అవుతాము. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఆ మాటను చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్తలోని 7వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. మత్తయి సువార్తలోని 7వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? ఏమన్నాడు ఇక్కడ? మన కంట్లోనేమో పెద్ద పెద్ద దూలాలు దొంగలు పెట్టేసుకుని ఎదుటివాని కంట్లో మాత్రము చిన్న నలుసు ఉంటే ఆ నలుసునే మనం హైలైట్ చేసి మాట్లాడిస్తూ ఉంటే కనుక అంటున్నాడు 5వ వచనంలో, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంట్లోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడుతుంది. విచిత్రం ఏంటంటే, మనకు మనలో ఉన్న పాపాలు పెద్దగా పాపాలుగా అనిపించం. ఎందుకంటే పర్లేదులే, మనిషి అన్న తర్వాత ఇవి చేస్తూ ఉంటారు, అందరిలో కామన్ అని అనుకుంటాం. కానీ ఎదుటి వారిలో మాత్రము ఒక చిన్న తప్పు కనబడితే మాత్రము ఆ తప్పునే బాగా హైలైట్ చేసి భూతార్థంలో చూసి దాన్ని పెద్దదిగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే అంటున్నాడు, ఒకవేళ మనలో ఉన్న పాపాలను చూడకుండా, మనలో ఉన్న పాపాలను గుర్తించకుండా, మనలో ఉన్న దోషములు అతిక్రమలు ఏవైతే ఉన్నావో అవి ఏవైతే ఉన్నాయో వాక్యాన్ని బట్టి మనం వాటిని గమనించకుండా ఎంతసేపు కూడా అవతలి వారిలో ఏముంది అంటే కనుక, వేషధారి ముందు నీది నువ్వు చూసుకో, ఎదుటి వారిలో ఏముందో నువ్వు చూద్దగాను ఫస్ట్. అర్థమవుతుందా? ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నప్పుడు ఆ రోడ్డు పక్కన బురద ఉంది, ఆ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. వేగంగా బస్సు వెళ్ళిపోతే ఒక వ్యక్తి మీద ఇంత డాట్ పడింది చొక్కా మీద. ఆ తర్వాత వ్యక్తి అంటున్నాడు, అరే నీ షర్ట్ అంతా పాడైపోయింది, ఎంత డాట్ అవునా? ఆ వ్యక్తి అన్నాడు, చూసుకుని నాకు ఇంతే ఉంది, నీకు మాత్రము ఆ షర్టు ప్యాంటు మొత్తం అంతా పడిపోయింది అన్నాడు. మనకు అర్థం ఏంటంటే, ఫస్ట్ ఎవరి మీద పడిందంటే నా మీద ఏమైనా పడిందని చూసుకోవాలి, నాలో మరక ఏమన్నదో చూసుకోవాలి, నాలో మచ్చ ఏమన్నదన్నదో చూసుకోవాలి. నాలో మచ్చలు చూసుకోకుండా, నాలో మరకలు చూసుకోకుండా ఎంతసేపు కూడా ఎదుటి వారిలో మచ్చలు, ఎదుటి వారిలో మరకలు చూస్తే నేను ఖచ్చితంగా వేషధారిమే. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, ఈ సమస్య ఎక్కడుంటుందో చెప్పనా? ఫస్ట్ కుటుంబంలో ఉంటుంది. ఇది ఎంతసేపు కూడా నేను ఏ తప్పిదాలు చేస్తున్నాను అని నోట్ చేసుకునేది చాలా తక్కువ. ఎంతసేపు కూడా నా భార్య ఏం తప్పులు చేస్తూ ఉంది, నా భర్త ఏం తప్పులు చేస్తూ ఉన్నారని ఎదుటివారు తప్పులను లెక్క పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కూడా ఎప్పుడో చెప్పనా? భార్యాభర్తలకు చిన్న విషయంలో గొడవైంది, భార్య అలిగి పడుకుంది, భర్త కూడా చూసి ఆయన కూడా పడుకున్నాడు. ఎలాగూ గొడవైంది కాబట్టి గొడవైన తర్వాత వెంటనే స్లీప్లోకి వెళ్ళిపోతామా? నిద్ర వస్తుందా? నిద్ర రాదు. నిద్ర రానప్పుడు ఈ ఇద్దరి ఆలోచనలు ఏంటో చెప్పనా? ఎలాగూ వాళ్ళ అమ్మోళ్ళు పిలుస్తాను అని ఈవిడ, వాళ్ళ అమ్మోళ్ళు పిలుస్తానని ఈయన, అందరూ పంచాయతీ పెడతారు. పాస్టర్ గారి దగ్గర కూడా వెళ్తాం. అందరు పంచాయతీలో ఆవిడలో ఏం కంప్లైంట్స్ నేను చెప్పాలి అని ఈ పెద్ద మనిషి నిద్రపోకుండా తన భార్యలో ఏమేమి తప్పిదాలు ఉన్నాయి, పెళ్ళైన మొదటి దగ్గర నుంచి, ఎప్పటి నుంచి?
పెళ్ళైన రోజు దగ్గర నుంచి, ఆ పెళ్ళై 10 సంవత్సరాలు గడిచిపోయినా అప్పుడు ఇవి కూడా తవ్వుతూ అనేకమైన తప్పులు, భార్యలో ఉన్న తప్పులన్నీ రాసుకుంటూ వస్తాడు. సేమ్ భార్య కూడా అంతే. పెళ్ళైన మొదట్లో నా భర్త ఇలా అన్నాడు, అక్కడ నుంచి నా అత్తమామలు ఇలా అన్నారు, అక్కడ నుంచి అన్నీ రాసుకుని వచ్చేస్తారు. నువ్వంతే, నీ అయ్యంతే, నీ అమ్మంతే, నీ వంశమే అంతా, నీ వాళ్ళంతా అంతే. ఎక్కడ పంచాయతీ చెప్పండి? ఒక ఇంటిలో ఒక రూమ్లో జరిగిన పంచాయతీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎదుటివారు మరొకరి మీద ఆరోపణలు సిద్ధం చేసుకుంటున్నారు చూడండి, బెడ్రూమ్లో నిద్ర రానప్పుడు. అందుకే ప్రియులారా, అప్పుడు మనం చేయాల్సింది, ఈ సమస్యకు నేనెంతవరకు కారణము? ఆమె కారకురాలే, కానీ నేనెంత కారణము? ఈ సమస్యకు ఆయన కారకుడే, కానీ ఆ సమస్య రావడానికి నాలో ఉన్న తప్పిదాలు ఏంటి అని ఆలోచిస్తే ఆ సమస్య అక్కడ ఆగిపోదా? అందుకే ఫస్ట్ మనలో ఏముందో చూసుకోవాలి. భార్యను విమర్శించే ముందు, తల్లిదండ్రులను విమర్శించే ముందు, భర్తను విమర్శించే ముందు మనలో ఎంత ఉందో మనం చూసుకోవాలి. వారిలో ఉన్న లోపాలను వెతికే ముందు, భూతత్వము పెట్టి ఎతికే ముందు మనలో ఏముందో చూసుకోవాలి. సేమ్ సంఘంలోనైనా సరే, సమాజంలో అయినా సరే, ఎదుటి వారి ఎడలైనా సరే. ఒక వ్యక్తి తాగుబోతు అయ్యి ఉండొచ్చు, కానీ ఒక అబద్ధికుడుగా బ్రతుకుతున్నావేమో. ఒక వ్యక్తి తిరుగుబోతు అయ్యి ఉండొచ్చు, ఎంతసేపు కూడా ఆడు తాగిపోతండి, ఎక్కడ చూసినా పడిపోతాడంటే మరి ఆత్మీయంగా నీ పతనమైపోయిన స్థితి ఎక్కడ ఉంది చెప్పు? ఒకవేళ అతను తాగి దేవుడు నిరగక తాగి పడిపోతే కనుక ఎస్, అతనిలో లోపాన్ని చూసావు కదా. వాక్యం దగ్గరకు వస్తే నీలో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది, మనలో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యను బట్టి, ఆ తాగి పడిపోయిన ఆ వ్యక్తికి, మనలో ఉన్న ఈ పాపాన్ని బట్టి మనకు దేవుని దగ్గర పెద్దగా తేడా ఏమి ఉండదు ప్రియులారా, అసలు తేడా ఏమి ఉండదు. అందుకే ప్రియులారా, ఒక తాగి పడిపోయిన వ్యక్తిని చూసి మనము ద్వేషించడము కాదు, దూషించడము కాదు, కానీ ఇదిగో దేవుని కృప నా మీద అపరిమితముగా ఉన్నది కాబట్టి నేను ఒక తాగుబోతుగా లేనని దేవునికి థ్యాంక్స్ చెప్పేసి, ఇదిగో దేవా నీ కృప నా మీద అనుగ్రహించావు కదా, ఇంత గొప్ప కృప నాకు ఇచ్చావు కదా, ఆ కృపను నేను వినియోగించుకుంటున్నాను నాయన. ఇంకా నాలో ఏదైనా లోపం ఉన్నదా? ఇంకా ఏదైనా పాపం ఉన్నదా? నాకున్న ధనాన్ని బట్టి, మార్గాన్ని బట్టి, బలాన్ని బట్టి, జనమును బట్టి, అధికారమును బట్టి నేను ఏమైనా ఎగిరెగిరి పడుతూ ఉన్నానా? లేదా తండ్రి నీ సన్నిధిలో నా ప్రవర్తన ఎలా ఉంటుంది? సంఘంలో నా ప్రవర్తన ఎలా ఉంటుంది? తగ్గింపు, 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 తగ్గింపు. ఎదుటివారితో సమాధాన పడే విషయంలో ముందుగా నేను సమాధాన పడగలుగుతున్నానా? నన్ను నేను తగ్గించుకోగలుగుతున్నానా? వాక్యము రెండంచుల ఖడ్గము అని చెబుతారు కదా. ఉదాహరణ చెప్తా, బైబిల్లో ఉన్న మాటకు ఒక ఉదాహరణ చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కొట్టాను అనుకోండి, నాకు మరొక వ్యక్తికి గొడవైంది అనుకోండి. గొడవైన తర్వాత నేను వచ్చి వాక్యం చదివాను, వాక్యం నాకేమని చెప్తే చెప్పినా, నువ్వు వెళ్ళి సారీ చెప్పు. లేదు, గొడవైంది ఆ వ్యక్తే నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, వచ్చిన తర్వాత నేను దెబ్బలు తిని వాక్యం చదువుతాను అనుకోండి, వాక్యం నాకేం చెప్తున్నా చెప్పినా, నువ్వే వెళ్ళి ఆ వ్యక్తితో క్షమాపణ పడు, సమాధాన పడు. ఇది రెండంచుల ఖడ్గం అంటే ఎవరు తప్పు చేసినా నువ్వు వాక్యం ఎరిగిన వాడవైతే, దేవుని గురించి నువ్వు బాగా ఎరిగిన వాడవైతే, దేవునిలో నేను వేషధారిని కాదు అని కనిపిస్తే కనుక నీవే, ఎవరు తప్పు చేసినా సరే ఒక దేవుని కుమారుడుగా, దేవుని బిడ్డగా నీవే ముందుకు అడిగేయాలి. భార్య తప్పు చేసినా నీవే, నీవు తప్పు చేసినా నీవే సారీ చెప్పాలి. అది బైబిల్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతము చాలామందికి తెలియకపోవడం బట్టే ఈరోజు అనేకమైన కొట్లాట్లు దీర్ఘం సాగదీస్తే ఈరోజు విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. చూడండి, కొట్లాట్ల వరకు కొట్టేసుకున్నారు, కుమ్మేసుకుంటున్నారు. వాక్యం మనకు చెబుతున్న సత్యము, ఎదుటివారు తప్పు చేసినా నువ్వే సమాధాన పడాలి, నీవు తప్పు చేసినా నీవే సమాధాన పడాలి. ఎలాంటి క్యారెక్టర్ కలిగి మన కుటుంబాల్లో, సంఘంలో కనుక మనం ఉండగలిగితే కనుక మనంత మంచివాడు మరొకరు ఉండరు. ఇలాంటి క్యారెక్టర్ ఉండాలని తెలిసి కూడా దాన్ని పాటించే విషయంలో మనము అడుగులు వెనక్కేస్తే కనుక మనంత వేషధారులు మరొకరు ఉండరు ప్రియమైన దేవుని వారలారా. అందుకే వేషధారులు ఏం చేస్తారనంటే ఎంతసేపు కూడా ఎదుటి వారిలో ఉన్న తప్పుల్లో, ఎదుటి వారిలో ఉన్న పాపాలు వెతుకుతారు, కానీ తమలో ఉన్న పాపాలను వెతకరు. నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే కనుక ఫస్ట్ నీవు, నేను, నాలో, మనలో, నీలో ఉన్న పాపాలను వెతుక్కోవాలి.
మనలో ఉన్న పాపాలు ఎత్తుక్కుంటే ఎదుటివారు చేసిన తప్పులు చాలా చిన్నవిగా కనబడతాయి. ఎస్, నేను కూడా చేశాను కదా, వాళ్ళు చేసిన తప్పేముంది, నేను కూడా అన్నాను కదా, వాళ్ళంటే తప్పేముంది, ఎస్ చెల్లుకు చెల్, బాయ్ బాయ్, ఇక్కడి నుంచి మనము హ్యాపీగా ఉండాలి. ఇలాంటి నిర్ణయానికి మనం త్వరగా ఎప్పుడు డిసైడ్ అవ్వగలమంటే మనలో ఈ వాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడు. వేషధారులకు ఉన్న మరొక లక్షణం ఏంటి చెప్తా. వేషధారులు ఉన్న మరొక లక్షణం ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు అందరూ మనతోనే ఉంటాడు. మనకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అనుకోండి, అందరూ మనతోనే ఉంటారు. ఒకవేళ మనకి ఏదైనా కష్టము ఆపద వచ్చిందనుకోండి, మనల్ని మొట్టమొదటగా విడిచిపెట్టేది ఎవరు చెప్పనా? వేషధారులే. ఆర్థిక ఇబ్బందులు ఉన్నామనుకోండి, నిజమైన క్రైస్తవుడు అనుకోండి, వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఎలా వీళ్ళని ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకురావాలి, ఎలా వాళ్ళకి మనం ఏం చేయగలము, మన వల్ల సాధ్యమైనంత వరకు అయిన కాడికి మనం ఏం చేయగలమని ఆలోచిస్తారు. వేషధారులు అనుకోండి, అయ్యో ఆ దరిద్రం నాకెందుకు లేని జేబులో 10 రూపాయలు ఉన్నా కూడా ఆ 10 రూపాయలు అక్కడ పెట్టకుండా చక్కగా వచ్చేస్తూ ఉంటారు. చూడండి, వేషధారణ అంటారు. వేషధారులకు ఉన్న లక్షణం ఏంటంటే పైకి చెబుతారు, అది ఉంటే ఫోన్ చేయను, ఉన్నానుగా నీకు అంటారు. తీరా కష్టం రాగానే, ఇబ్బంది రాగానే తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే పౌలు భక్తుడు సంఘముతో మాట్లాడిన మరొక మాట చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక. ఏమన్నాడు? ఒక సంఘమును గురించి మంచి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఇదిగో నా శ్రమలలో మీరు ఎలాగైతే పాలివారై ఉన్నారో నా ఆదరణలో కూడా పాలివారై ఉన్నారు. ఇది వేషధారుల యొక్క లక్షణం కాదు. వేషధారుల యొక్క లక్షణం ఏంటంటే శ్రమల్లో మన దగ్గర ఉండరు, మనకు సమకూరగానే వెంటనే మన దగ్గరకు వచ్చేస్తారు. మన అప్పుల్లో ఉంటే మన దగ్గర ఎవరైనా ఉంటారా? మన దగ్గరికి ఎవరు రారు. అదే మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే అందరూ దగ్గరకు వచ్చేస్తారు. అందుకే ప్రియులారా, అంతెందుకు మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంచుకుని, మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంచుకుని ఒకరిని చెక్ చేయడానికి నాకు 1,00,000 రూపాయలు 2 లక్షలు అప్పు ఉందండి అంటే కనుక మరలా రేపటి నుంచి మన జోలికి రాడు. చూడండి, చాలామంది. ఈ సంఘం యొక్క పరిస్థితి గురించి పౌలు గారు చెబుతున్నారు. నా శ్రమలలో ఎలాగైతే పాలివారై ఉన్నారో ఆదరణలో కూడా పాలివారై ఉన్నారని ఎరుగుదము. వేషధారులు అయితే మంచి సమయంలో మాత్రం మన దగ్గర ఉంటారు. మన కష్టాలలో ఉన్నప్పుడు, మన శ్రమల్లో ఉన్నప్పుడు, మన జీవితము క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ప్రియులారా. ఒకప్పుడు సంఘానికి ఆర్థిక పరిస్థితులు అవసరమయ్యాయి. అప్పటికే బర్నబా గారు తమ భూములన్నీ అమ్మేసి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టేసి, ఇదంతా కూడా నా యావదాస్తి, నా కష్టార్జితము, మీరు చక్కగా పరిచయలో ఉపయోగించండి, అనేకులకు సువార్త ప్రకటించండి, దానిలో కూడా మేము కూడా పాలిభాగస్తులు అవుతామని బర్నబా గారు తమకున్నదంతా దేవుని సన్నిధికి ఇచ్చేస్తే, అలాంటి యాటిట్యూడ్ కలిగి మేము కూడా ఇద్దాము అనుకుని వచ్చారు ఒక జంట. వాళ్ళే అననీయ సప్పీరా. అందరూ ఉన్నప్పుడు మాట ఇచ్చేశారు, మేము కూడా ఇచ్చేస్తాం. ఎంత ఇస్తారు? మాకున్నదంతా ఇచ్చేస్తాం. ఏమున్నది? ఈ భూములు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నిటిని అమ్మేస్తాము, ఎంత వస్తే అంత ఇచ్చేస్తామన్నారు. తీరా అమ్మేశారు. అమ్మేసిన తర్వాత హృదయంలోనికి ప్రవేశించింది వేషధారణ. దేవుని పరిచర్య కొరకు మన దగ్గర ఉండి కూడా మన చేతులు వెనక్కి పెట్టుకుంటే గనక దాన్ని వేషధారణ అంటారు. ఒకనాడు అననీయ సప్పీరా అలాంటి వేషధారణ వల్లనే ఒక తీర్పులోనికి వారు వెళ్ళిపోయారు. నేరము ఆపాదించబడి ఆ క్షణం అందే ప్రాణాలు విడిచిపెట్టేశారు. వేషధారణ ఎంత ప్రమాదకరమైనది మనం గమనించాలి. ఏదైతే మాట చెబుతున్నామో దానికి మనము కట్టుబడి ఉండాలి. ఒకవేళ మనం కట్టుబడి లేకపోతే మాటలు చెప్పొద్దు. మాటలు చెప్పి క్రియలు చేయకపోతే మనము కూడా పరిశీల వంటి వారమే. యేసుక్రీస్తు వారు పరిశీలను చూసి అయ్యో పరిశీలారా వేషధారులారా అన్నాడు కదా, అయ్యో వేషధారులారా అన్నాడు కదా. మనల్ని కూడా ప్రభువు చూసినప్పుడు మనం కూడా ఆయన సన్నిధిలో వేషధారులు కూడా కనబడతాం పిల్లారా. ఫైనల్గా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరత్రుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు కదా. ఎదుటివాడు దొంగని చెబితే కనుక నీవు కూడా దొంగతనం చేస్తే నీవు కూడా దొంగవే. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములు చేయుచున్నావు కావా. అట్టి కార్యములు చేయువాని మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకొందునని అనుకొందువా. దొంగతనం చెయ్యొద్దు అని చెప్పి నీవు దొంగగా ఉంటే నీకు కూడా సేమ్ తీర్పు వస్తుంది. జాగ్రత్త. దేవుని తీర్పును తప్పించుకుంటావా? మోసము చేయకండి అని చెప్పి నీవు మోసాలు చేస్తే దేవుని తీర్పు తప్పించుకుంటావా? వ్యభిచారము వద్దు అని చెప్పి నీవు వ్యభిచారంలో ఉంటే దేవుని తీర్పును తప్పించుకుంటావా? విశ్వాసమును కోల్పోవద్దని చెప్పి నీ విశ్వాసాన్ని కోల్పోయేలా ప్రవర్తిస్తే దేవుని తీర్పును తప్పించుకోగలరా? ఎదుటి వానికి ఏది బోధిస్తున్నావో అది నీలో ఉండాలి కదా. నీలో లేనప్పుడు పక్కకు జరుగు. ఎందుకంటే దేవుని జడ్జిమెంట్ ఒకటి ఉన్నది. ఎదుటి వారికి నువ్వు తొందరగా డిసైడ్ అయిపోతున్నావు న్యాయం వారికి తీర్పు తీర్చడానికి. వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని. మరి నీ పరిస్థితి నా పరిస్థితి అలా ఉన్నది. వేషధారణ వద్దు. మన వేషధారణ అవతల వ్యక్తి అవతల కుటుంబం గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. కానీ పరమునున్న దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. ఆయన తీర్పులో నుంచి మనము, శిక్షలో నుంచి మనం పక్కకు జరగాలి. పక్కకు జరగాలంటే మన జీవితాల్లో, మన క్యారెక్టర్, అన్ని విషయాల్లో, భక్తిలో, క్రియలలో, సంబంధ బాంధవ్యాల్లో, సహవాసములో, ఎదుటి వారిలో ఉన్న లోపాలను వెతికే విషయంలో. అలాగే కొంతమంది కష్ట సమయాల్లో మనల్ని వదిలిపెట్టేస్తూ ఉంటారు. అన్నీ ఉన్నప్పుడేమో ఏమంటారు చెప్పండి, బెల్లం ఉన్న దగ్గరే చీమలు ఉన్నాయి అన్నట్లుగా మన దగ్గర బెల్లం ఉంటే అందరూ వచ్చేస్తారు. ఆ బెల్లం కొంచెం కొంచెం తరిగిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి చీమలు ఎలాగైతే మాయమైపోతాయో మనుషులు కూడా మాయమైపోతారు. అంటే వాళ్ళు ప్రేమించింది మనల్ని కాదు, వాళ్ళు మనల్ని కోరుకున్నది మనల్ని కాదు, మన దగ్గర ఉన్న ధనాన్ని. వేషధారుల యొక్క లక్షణం అదే. అననీయ సప్పీరా కూడా అలాంటి వేషధారణ ప్రదర్శించారు, ప్రాణాలను కోల్పోయారు. ముందు ఏదైతే మాట అన్నారో ఆ మాటకు కట్టుబడి ఉంటే కనుక పైన బర్నబా గురించి ఎంత గొప్పగా అయితే రాయబడిందో 5వ అధ్యాయం అపోస్తలుల కార్యములు వీరి గురించి కూడా అంతే గొప్పగా రాయబడేది. సంఘము వారిని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచేది. ఈరోజు మనము కూడా ఈ అననీయ సప్పీరా అనే కుటుంబానికి మనం రుణపడి ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆస్తి వల్లనే, వాళ్ళు ఇచ్చిన కష్టార్జితం వల్లనే ఆ రోజు ఆదిమ సంఘము కట్టబడింది. ఆ ఫలితాలను ఈరోజు మనము అనుభవిస్తున్నామని ఆ కుటుంబానికి ఈరోజు కూడా మనము రుణపడి ఉండేవాళ్ళం. ప్రియులారా, ఎంత చక్కటి భాగ్యాన్ని దేనిని బట్టి కోల్పోయారనంటే వేషధారణ. మనుషులు ఉన్నప్పుడు ఒక మాట, మనుషులు లేనప్పుడు మరొక మాట. మనుషులు ఉన్నప్పుడు అంతా ఇచ్చేస్తామన్నారు. అపోస్తలుల దగ్గరికి వెళ్ళి మాత్రము ఎంతకే అమ్మారా అంటే ఇంతే అన్నారు. అబద్ధాలు, అబద్ధాలు. దేవుణ్ణి, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీరు ఎందుకు తెగించారు? అబద్ధం ఆడితే వేషధారణ. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో పాపము లేకుండా బ్రతకాలి. మళ్ళీ చెబుతున్నాను, ఒక్క పాపము కూడా లేకుండా బ్రతకాలి. అది మీకు సాధ్యమా అని మీరు అడగచ్చు. అది మనకు సాధ్యమా అని మనం అడగచ్చు. కానీ దినదినము ఎవరైతే యేసుక్రీస్తులో బ్రతుకుతారో వారికి సాధ్యం ప్రియులారా, అన్ని విషయాల్లో. ఎందుకంటే మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. రాకడ ముందు వచ్చి ఉండొచ్చు, లేదంటే మనకు మరణమైన ముందు ఉండొచ్చు. రాకడతో సంబంధం లేకుండా మనమైనా ముందే చచ్చిపోవచ్చు. చనిపోయే ఆ స్థితిలో మనం ఎలా ఉండాలి? ఈరోజు ఆరోగ్యం ఉంది అనుకుంటున్నాం. కొన్ని విషయాలు చెప్పనా, కొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఆ నొప్పి మనకి ఏమనిపిస్తుంది చెప్పనా? ఇది ఆ నొప్పేనా అంటే గుండె నొప్పేనా? ఒకవేళ నిజంగా గుండె నొప్పి అనుకో చచ్చిపోయామనుకోండి, ఏంటి పరిస్థితి చెప్పండి? అది ఎసిడిటీ లాంటిది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ నొప్పి వస్తుంది అనుకోండి, ఎసిడిటీ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ ఎసిడిటీ కాకుండా ఆ నొప్పి అయ్యి ఉంటే, ఆ సమయంలో మనం నేలపడిపోతే, ఆ సమయంలో మన ఇంట్లో ఎవరు లేకపోతే, చచ్చిపోతే, ఇన్ని పాపాలతో మనం మరణిస్తే, మనకున్న వేషధారణ బట్టి మనం మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం చెప్పండి? అందుకే ప్రియులారా,
మన కొరకు దేవుడు నరకాన్ని సిద్ధపరచలేదు, మన కొరకు దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరచని ప్లేస్కి మనం వెళ్ళొద్దు, పిలవని పేరంటకి వెళ్ళొద్దు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, పిలుస్తున్న ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. అందుకే అన్ని విషయాలలో దావీదు గారు అంటాడు, నేను ఏ పాటి వాడిని, చచ్చిన కుక్క వంటి వాడిని, కుక్కిన పేను వంటి వాడిని. అలాంటి క్యారెక్టర్ కలిగి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని బ్రతికితే, వేషధారణ అంతా తీసివేసి ఇక్కడ ఎలాగైతే ఉంటున్నామో, ఇంటిలో, సమాజంలో, ప్రయాణంలో, అన్ని స్థలాల్లో కూడా మనం ఎలాగైతే ఉంటామో చక్కగా ఇక్కడ ఉన్నట్టే అన్ని చోట్ల ఉంటే, వాక్యం చదువుతున్నప్పుడు ఎంత భక్తి శ్రద్ధలు అయితే ఉన్నాయో అన్ని చోట్ల అలాగే ఉంటాయి కనుక మనమందరం కూడా దేవుని దగ్గర మన నీతిని, న్యాయమును మనం కాపాడుకున్న వారం అవుతాం, పవిత్ర హృదయం కలిగిన వారం అవుతాం, మంచి మనసాక్షి కలిగిన వారం అవుతాము, నిష్కపటమైన విశ్వాసము కలిగి, మంచి ప్రేమ కలిగి ఈ జీవితాన్ని ముగిస్తే కనుక మనమందరం కూడా తప్పకుండా పరలోకానికి వెళ్ళిపోతాం. ప్రియులారా, మంచిదండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.